ప్రియమైనటువంటి సహోదరులారా, రండి ఈ రాత్రికాల సమయం వినడానికి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దేవుని పేరిట వందనాలు. ఈరోజు దానియేలు గ్రంథం ధ్యానం చేసుకుందాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతా ఆలయమునకు తీసుకుని పోయి, అసలు ఇది ఎవరి టైము? యూదా రాజుల్లో ఎవరి పరిపాలనలో యెరూషలేము పాడైంది. యెరూషలేము మీదకి బబులోను సామ్రాజ్యం, బబులోను రాజు నెబుకద్నెజరు ఆయన పేరు. ఈ నెబుకద్నెజరు ఈరోజు ఆ బబులోను సామ్రాజ్యము, ఇది క్రీస్తు పూర్వం జరిగినటువంటి మాట. ఈరోజు ఇరాకు అనేటువంటి దేశాలే ఆ దినాన బబులోను సామ్రాజ్యాలు. అయితే ఈ బబులోను సామ్రాజ్యపు రాజు యెరూషలేము మీదకు దండెత్తి ముట్టడి వేసినప్పుడు, ఈ ప్రభువు యూదా రాజు దేవుని శేషించిన ఉపకరణములను అప్పటికే 2 సార్లు దండెత్తి అనేకమైనటువంటి రాజుల చేత దండనకే గురయ్యి అనేక సార్లు దాంట్లోని బంగారము, వెండి సమస్తము కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. పక్క నుంచి అశ్షూరీయులు, సిరియనులు, ఇంకా బబులోను రాజులు అందరూ కూడా వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే చివరి రాజు యెహోయాకీము, ఆయన యూదా మతానికి, యూదా జాతికి చెందినటువంటి రాజు. ఈ రాజు సమయంలో మరి బబులోను రాజు, ఆయన పేరు నెబుకద్నెజరు, ఆయన వచ్చి ఆ యొక్క యెహోయాకీము అంటే ఆ రాజుని దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణాలను ఆ రాజు చేతికి అప్పగించారు. ఎవరు అప్పగించారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ప్రభు అయినటువంటి దేవుడు యెహోవా తండ్రి, ఆయన దేవుడే ప్రత్యేకంగా దేవుని బిడ్డల మీద గురి కల్పించి, కారణం ఏమిటి అంటే ఎందుకు అప్పగించి, వై ఈ హ్యాండ్ ఓవర్ టు ద కంట్రీస్, ఈ కింగ్డమ్ ఆఫ్ ఎనిమీ, తన శత్రువుకి ఎందుకు అప్పగించాడు? కారణం ఏమిటంటే యూదా ప్రజలు చెడిపోయారు, ఇశ్రాయేల్ ప్రజలు చెడిపోయారు. వాళ్ళు అన్య దేవత ఆరాధన, తండ్రిని విడిచిపెట్టి ఈ లోకం వైపు వాళ్ళు తిరిగి ఆ రీతిగా అప్పగించబడ్డారు. ఈ రీతిగా అప్పగించబడినప్పుడు ఆయన ప్రభువే అప్పగించాడు. చూడండి, మనం అనుకుంటున్నాం మనం దేవుని బిడ్డలం కదా, మనం క్రైస్తవులం కదా, మనకి ఏంటి ఇంకా భయము, మనకి ఏ భయము లేదు, ఇంకా చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంటున్నాం. లేదు మిత్రమా, నీ క్రియలు, నీ భక్తి, నువ్వు దేవుని ఎలాగ హత్తుకుంటున్నావో, నీ హత్తుకునేటువంటి సమయము, నీ హత్తుకునేటువంటి విధానం బట్టే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడితో నువ్వు ఉన్నటువంటి సంబంధమే ఆయనతో నీకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, ఉన్నతమైన స్థానంలో ఉంచాలన్నా, నీకు విజయం ఇవ్వాలన్నా, లేకుంటే నీకు ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలన్నా, నువ్వు మొట్టమొదటిగా ప్రభువుని హత్తుకొని ఉండడం నేర్చుకోవాలి. ఈ యూదా ప్రజలు కానీ, యూదా ప్రజలను పరిపాలించిన రాజులు కొంతమంది కానీ, మరి ఇశ్రాయేలు ప్రజలు కానీ, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి రాజులు కానీ చాలామంది దేవుని మార్గాన్ని విడిచి అన్య మార్గంలోనికి వెళ్ళిపోయారు. అన్య మార్గంలోనికి వెళ్ళిపోయి అన్యులతో సహవాసం చేసి దేవుని పూర్తిగా మర్చిపోయారు. అలాగ మర్చిపోయినటువంటి సమయంలో ఇంకా కొంతమంది రాజులు లోకంలో మనుష్యులతో గురించి అన్య దేవత విగ్రహాలను తీసుకొచ్చి జీవముల దేవుని మందిరములో పెట్టి ఊరేగిస్తూ వాటికి ఉన్నత స్థలాలు కట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుచేతని యెహోయాకీము అనేటువంటి రాజును దేవుడే శత్రువుకి అప్పగించాడు. అయితే రాజు అశ్వేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగో ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయులలో రాజవంశంలో ముఖ్యులై
లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను భాషను వారికి నేర్పుము. చూడండి, రాజు అయ్యా ఒక నపుంసకుని పిలిచాడు. ఆ నపుంసకుని పిలిచి ఆ నపుంసకుల అధిపతిని, ఆ నపుంసకులందరికీ కూడా ఒక అధిపతిని పిలిచి వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయుల్లో తీసుకొచ్చాం కదా, దాంట్లో రాజవంశీయుల్లో ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి రాజవంశీయులు, దాంట్లో లోపము లేకుండా సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు, సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు, సకల ప్రవీణితయ మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ టాలెంట్ ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలను మీరు యారండి తత్వజ్ఞానం తెలిసిన వారే ఉండాలి. మళ్ళా వాళ్ళకి తార్కికము ఉండాలి, తత్వజ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి. అటువంటి బిడ్డలను మీరు ఎంచి రాజ నిలవదగిన కొందరు బాలులను రప్పించి, వాళ్ళు ఎక్కడ ఉండాలంటే రాజనగరంలో ఉండాలి. అంటే ఈ దినాల్లో చూస్తే ఐఐటి చదువులు చదివిస్తున్నాం, నీట్ చదువులు చదివిస్తున్నాం, జేఈ మెయిన్స్ చదువులు చదివిస్తున్నాం, ఉన్నతమైనటువంటి చదువులు చదివించి ఆల్ ఇండియాలో ర్యాంకులు కొట్టి వాళ్ళు ఉన్నతమైన విద్యను అభ్యసించినప్పుడు ఒక పెద్ద పెద్ద పోస్టుల్లో వాళ్ళు పెడుతూ ఉంటారు. అట్టి రీతిగానే అదే రీతిగా ఇదిగో ఇక్కడ కూడా ఆ రాజు అంటున్నాడు, రాజనగరనందు నిలవదగిన, రాజనగరంలో నిలబడాలంటే, రాజు ఆ యొక్క క్యాబినెట్లో నిలబడాలంటే, రాజుకు సలహాదారులుగా ఉండాలంటే ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. అటువంటి జ్ఞానం కలిగినటువంటి బాలులను నీవు రప్పించి వాళ్ళకి కల్దీల విద్యను భాషను వారికి నేర్పు. చూడండి, మనం అనుకుంటాం క్రైస్తవులు కదా, చదవచ్చా? ఖచ్చితంగా చదవాలి. ఏ దేశంలో ఉంటే ఆ దేశ సంస్కృతిని చదవాలి. కానీ దానికి మనము పోస్ట్రాక్ చేయకూడదు, సాష్టాంగ పడకూడదు. కానీ చదవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, దాంట్లో సత్యాన్ని కూడా మనం గ్రహించాలి, పరీక్షల్లో రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి మిత్రమా. కానీ ఇక్కడ మాత్రం ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఈ కల్దీల భాష మన దేశంలో, ఈ యొక్క బాగ్దాద్లో ఉన్న భాష, ఇరాన్లో ఉన్న భాష, ఇరాక్లో ఉన్న భాష వాళ్ళకి నేర్పి రాజనగరంలో నిలబడాలి పిల్లలు అనేసరికి అప్పుడు కొంతమందిని వారిని పిలిచాడు. ఆ యొక్క నపుంసకులు పిలిచినప్పుడు రాజు తాను భుజించే ఆహారంలో నుండి, తాను పానం చే ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి నా పిమ్మట వారిని తన ఎదుటి నిలబెట్టవాలని ఆజ్ఞ ఇచ్చారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన విద్య నేర్పుతున్నాడు. విద్య నేర్పుతో పాటు ఎక్కడి నుంచి భోజనం, రాజభోజనం పెట్టమంటున్నాడు, రాజపానం పెట్టమంటున్నాడు. 3 సంవత్సరాలు పోషించిన తర్వాత నా ఎదురుకు తీసుకుని వస్తే వాళ్ళ టాలెంట్ని బట్టి నేను రాజనగరంలో ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలో నిర్ణయిస్తాను అని అన్నాడు. అయితే అదే సమయంలో ప్రియమైనటువంటి మిత్రులారా, యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య, దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య, ఈ 4 మనుష్యులని, 4 పిల్లలను కూడా వీళ్ళతో రాజవంశీయులతో పాటు ఉన్నారు. అయితే ఈ 4 అంటున్నారు, నపుంసకుల అధిపతిని దానియేలుకు అప్పుడు నపుంసకుల అధిపతి దానియేలుకు ఒక్కొక్క పేరు పెడుతున్నాడు. బెల్తషాజరు అని, హనన్యాకు షడ్రకని, మిషాయేలుకు మెషాకని, అజర్యాకు అబేద్నెగో అని ఆ యొక్క దేశంలో దేవతల పేరులో షడ్రకు, మెషక్, అబేద్నెగో అని పేర్లు పెట్టాడు. పెట్టినప్పుడు ఆ పేర్లతో వాళ్ళు పిలవడం జరిగింది. ఇంకా దానియేలుకు బెల్తషాజరు అని పేరు పెట్టారు. కానీ ఈ రకంగా పేర్లు పెట్టి వాళ్ళకి రాజభోజనం అందిస్తుంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము రాజభోజనం తినము, ఎందుకంటే మాకు ఆ యొక్క రాజు తిన్నటువంటి మేము అంటున్నాడు కదా, రాజు భుజించి భోజనమును పానము చేయ ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దానియేలు మొట్టమొదటి అడిగేశారు, అయ్యా
మేము ద్రాక్షారసం తాగలేదు, అటువంటి భోజనాలు బలమైన అటువంటి మరి భోజనాలు తినలేదు, దయచేసి ఆ భోజనాల నుంచి మాకు దూరం అయ్యా, మేము ఎందుకంటే మేము యూదులమయ్యా, మేము తినమయ్యా అనేసి అంటే అప్పుడు అంటున్నాడు, అయ్యా మీరు కానీ తినకపోతే రాజుగారి కోపం వస్తుంది కదా. మరి మరి అప్పుడు దేవుడు అపవిత్రపరచుకు దానియేలును ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని అడిగితే నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు తన కృపా కటాక్షం నందు అనుగ్రహించెను. కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను ఒక అడుగు మనం ముందుకేయాలి. ఆ పూటకు ఆహారం గురించి మనము పడిపోకూడదు. వెళ్ళి వాళ్ళు ఏదో మందు ఇస్తున్నాడు, వాళ్ళు ఏదో ఖరీదైనటువంటి ద్రాక్షారసం ఇస్తున్నాడు, ఖరీదైనటువంటి వైన్ ఇస్తున్నాడు, ఖరీదైనటువంటి మరి మందు ఇస్తున్నాడు, తాగడానికి పోస్తున్నాడు, మంచి భోజనం పెడుతున్నాడు అని ఆశపడద్దు. అది అన్య భోజనము, అది అన్య భోజనము, అది అది అన్యపానం. అది తాగి మీ జీవితాలను అపవిత్రం పరుచుకోకూడదు. దానియేలు అదే మాట ఆ నపుంసకుల అధిపతితో చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు కదా, మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. ఈ ఈ మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడిన నేల అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగు చేస్తారయ్యా. ఇదిగో మీ ఈడు పిల్లలందరికీ ఇటువంటి భోజనం పెట్టి మీరు పెట్టకపోతే ముఖం మారిపోయినట్టు ఉంటుంది, మీరు బలహీనం అయిపోతారు. అలాగైతే రాజు నాకు కోపం తెప్పి రాజు కోపం వస్తుందయ్యా, మరి నన్ను చాలా మాట్లాంటారయ్యా అని బిడ్డలతో అన్నప్పుడు అప్పుడు దానియేలు అంటూ ఉన్నారు. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అంటున్నారు, భోజనానికి మాకు శాఖాధాన్యాలు ఇవ్వండి, పానానికి నీళ్ళు ఇవ్వండి, నీ దాసులు మాకు ఇప్పించి 10 దినాలు మరి పరీక్షించు. ఏదో ఆకుకూరలు, ధాన్యము, ధాన్యం బియ్యము, మరి మంచి నీళ్ళు చాలయ్యా మాకు. ఆ రాజు తిన్న ఆహారం వద్దు, ఆ మాంసం వద్దు, ఆ ద్రాక్షరసం వద్దు, మరి అవేవి వద్దయ్యా మాకు అనేసి అంటే 10 రోజులు చూడు, మాలో మార్పు లేకపోతే మా అలాగే కనబడితే నీకు నచ్చినట్టు నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగించు. అందుకు అతడు సరే 10 దినాలు చూశాడు. 10 దినాలు చూసినప్పుడు 10 దినాల్లో వారి ముఖములో మాత్రం కూడా దిగులు కనబడలేదు. వారి ముఖం మంచి కలగా కనబడుతూ ఉందండి. 3 రాజు భోజనం భుజించి వాళ్ళందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, సౌందర్యంగా కనబడుతుంది, మంచి అందంగా మంచి కలగా కనబడుతుంది. కారణం ఏమిటంటే జీవము గల దేవుడు వాళ్ళ శరీరాల్లో వాళ్ళ జీవితాల్లో నామస్కరం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈరోజు నేను ముసలాం ముచ్చట్లకు వెళ్ళిపోయి వాళ్ళు జోకులు వేసుకుంటే జోకులతో, వాళ్ళు మాట్లాడితే మాటలతోనూ నువ్వు కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉన్నావు. ఈరోజు దయచేసి ప్రియమైన మిత్రుడా, ప్రియమైన సహోదరుడా, వాళ్ళకి నువ్వు చాలా దూరంగా ఉండాలి. దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి. వాళ్ళలో ఉండు, కానీ వాళ్ళు ఏవి కూడా నీ జీవితంలోనికి రానివ్వద్దు. వీళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నారు, కానీ ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు కానీ వాళ్ళతో ఏది కూడా ఏకీభవించలేదు. వాళ్ళు తినే భోజనం తినలేదు, వాళ్ళు తాగే ద్రాక్షరసం తాగలేదు. వాళ్ళు శాకాహారమే తిన్నారు, తృణధాన్యాలే తిన్నారు, మంచినీరు మాత్రమే తాగారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ముఖము మిగిలినటువంటి రాజు భోజనం భుజించి బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడుతూ ఉంది. రాజు వారికి నియమించిన భోజనమును, పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖాధాన్యములను ఇచ్చెను. ఆ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత వివేచనయు అనుగ్రహించెను. చూడండి, ఇటువంటి దేవుడు ఎటువంటి అనుగ్రహించాడో. 4 కూడా సకల శాస్త్రాల్లోనిటి కూడా ప్రావీణ్యత. ద స్కిల్డ్ పర్సన్, దే బికేమ్ యాజ్ ఎ స్కిల్డ్ పర్సన్. స్కిల్డ్ పర్సన్గా సిద్ధపడిపోయారు. ఇంకా అండ్ ఆల్ థింగ్స్, అన్ని విషయాల్లో కూడా శాస్త్ర ప్రావీణ్యత. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత, నైపుణ్యత, స్కిల్ ఇచ్చాడండి. వాళ్ళకు అనుగ్రహిస్తే దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడే ఇండును. దానిలో దానియేలుకి ఒక రకమైన వరం ఇచ్చాడు. ఈరోజు నువ్వు
ఏ దర్శనమైనా చెప్పగలడు దానియేలు. ఈరోజు వేరే రీతిగా ఏం చెప్పగలుగుతున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆలోచించు. నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తాడు. కానీ నువ్వు ఆయనతో సమ్మతించు, లోకంతో సమ్మతించుకో, లోకంతో స్నేహం చేయకు, లోక ప్రజలతో నువ్వు ఎప్పుడు కమిట్మెంట్ అవ్వద్దు. అది వ్యభిచారమైన, మోసమైన, అబద్ధాలైన, దొంగ అయినా, దొరని ఏది కూడా వాళ్ళతో ఉండొద్దు. ఇదిగో నా ప్రభు నీకేం చెబుతున్నాడో, నా తండ్రి నీకేం చెబుతున్నాడో ఆయన మాట ప్రకారంగా జీవించు. దానియేలుకి, శద్రకు, మెషకు, అబేద్నెగోకు దేవుడు జ్ఞానం ఇవ్వలేదా, సౌందర్యం ఇవ్వలేదా? సకల శాస్త్రాల్లో కూడా ప్రావీణ్యత ఇస్తూ దానియేలుకి మరింతగా ఒక అడ్వాన్స్కి వెళ్ళిపోయాడు. ఏమిటి అడ్వాన్స్ అంటే, ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, గొప్ప దేవుడు వారికి మర్మాలను, దర్శనాలను దానియేలుకు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను, దర్శనాలు చెప్పగలడు, స్వప్నం వస్తుందని భావాలు కూడా చెప్పే జ్ఞానం వానికి వచ్చింది. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చినందున దినములు కాగల నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టి రాజు వారితో మాట్లాడగా దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఒకరునూ కనబడలేదు. వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట ఎందు శకునగాండ్రు కంటెను, గారిడి విద్య గల వారందరి కంటెను 10 తంతుల శ్రేష్ఠులని, 10 అంతుల శ్రేష్ఠులని తెలియబడిను. ఈ దానియేలు కోరెషేలు సంవత్సరం వరకు జీవించారు. చూడండి, అక్కడ కొంతమంది ఉన్నారు, రాజు ఎదుట చూపించారు. 3 సంవత్సరాలు అయింది. ఈ నలుగురితో పాటు షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలుతో పాటు ఇక్కడ రాజపుత్రులు అందరూ వచ్చారు. కానీ వీళ్ళు నలుగురిని చూసినప్పుడు రాజు వాళ్ళతో మాట్లాడుతుంటే అన్ని విషయాలు కూడా సమాధానం ధీటుగా, చక్కగా, ఆనందంగా ఇస్తుంటే సకల విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటి యందు, రాజ్యంలో శకునగాండ్రు ఉన్నారు, గారడి విద్య గల వారు ఉన్నారు, వారందరికంటే 10 అంతులు శ్రేష్ఠులని వాళ్ళకి తెలియబడింది. చూసారా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని కుమారుడిగా ఉన్న నువ్వు ప్రభువుని అంగీకరించి లోకంలో కలద్దు, ప్రభువుని అంగీకరించి పాపము చేయొద్దు, ప్రభులో ఉండి ప్రభు పేరు పెట్టుకుని ప్రభువు దూరంగా నువ్వు జీవిస్తున్నావేమో. కాబట్టి ఇప్పుడే దేవుని మాట మాట్లాడుతుంది. ప్రియమైన సహోదరుడా, రండి, దేవుని మాట ఆలకించి గొప్ప మేలులు పొందుకోండి. షద్రకు, మెషకు, అబేద్నెగో వలె ఆయన మాట వింటే చాలు, దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎలా ఉన్నావో ఆలోచించు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, దేవుడు జీవము గల దేవుడు, నమ్మదగిన వాడు. ఆయన మాటలు సత్యము, ఆయన మాటలు నిత్యము. కాబట్టి మీరందరూ కూడా దేవుని మాటలు విశ్వసించి ఆయన సాయం కొరకు జీవించే భాగ్యము మరి కోరుకోవాలని ప్రభు పేట అందరినీ కూడా వేడుకుంటూ మరి చిన్న మాటలను దేవుని పేట ముగిస్తున్నాను. ఆమేన్. మహాదేవుడా, మహోన్నతుడా, బిడ్డలందరినీ దీవించిన ఆశీర్వదించు. వాక్యమైన బిడ్డలను, వాళ్ళకు లోటులను, అక్కలు సమస్తము తీర్చండి నాయన. దానియేలుకి ఇచ్చినటువంటి జ్ఞానము, షద్రకు, మెషకు, అబేద్నెగోకు ఇచ్చిన జ్ఞానము వాక్యమైన బిడ్డలందరికీ కూడా ఇవ్వండి నాయన. దేశ ప్రజలను రక్షించండి, దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో సమర్పించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.